ఉండేది శ్రీకాకుళం. ఈమె ఇన్స్టాగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే బ్యాడ్గా వీడియోస్ చేస్తున్న వాళ్ళకు ట్రోలింగ్ చేస్తూ వాళ్ళను సరైన ధరలో పెట్టాలని చూస్తుంటుంది. పూజ గారు ఎక్కడ ఏంటి ప్రాపర్? టౌన్ ప్రాపర్ వచ్చేసి శ్రీకాకుళం, బట్ నేను ఇక్కడికి వచ్చి 14 years అయిపోతుంది. మన శ్రీకాకుళం? మన శ్రీకాకుళం అండి. 14 years అయింది ఇక్కడికి వచ్చి. హెచ్ఎంటీవీ వాళ్ళు ఈమెను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లు అనేది కొంచెం వీళ్ళు ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారో దానికి ఆపోజిట్గా క్వశ్చన్లు అడగడం జరిగింది. ఈ క్వశ్చన్లు అడిగినప్పటి నుండి మాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే తను చేసేది కరెక్ట్. సో కరెక్ట్ పని చేస్తున్న వాళ్ళని కూడా మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగడం ఏమాత్రం కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. సో ఏంటి అంటే దేశాన్ని ఉద్ధరిస్తావా లేకపోతే ఉద్ధరించడానికి కోసం వచ్చావా? దేశాన్ని ఉద్ధరించాలని అయితే ఎవరు సోషల్ మీడియాలోకి అయితే రారు, వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది మంచి పనులు చేసే వాళ్ళని కూడా మీరు దేశాన్ని ఉద్ధరించాలి అని వస్తున్నారా అని అడగడం ఏమాత్రం అయితే కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. ఇది నచ్చట్లేదు అడుగుతున్నా, ఏమో 1% అయినా మారుతారేమో. అంటే కొంతమంది అంటారు కదా, నేను చేసేది నచ్చకపోతే నువ్వు చూడకు అంటావు. నువ్వు కూడా ఒక రీల్లో చెప్పావు, నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకరా బాయ్, ఎవరు నేను చూడమని అంటారు. సో వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు, నువ్వెందుకు అవన్నీ మళ్ళీ వాళ్ళకి వల్గర్గా చేయడం అనేది ఇష్టం, వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం. అదే ఇది నా కంటెంట్, ఇది నా రీలు, నేను వాళ్ళని అలానే ట్రోల్ చేస్తా. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు. అంటే నేనేమైనా బర్తెగించినట్టు కనిపిస్తున్నానా? నీ వీడియోలు అలాగే ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయి? అన్ని బూతుల పురాణంలాగే ఉంది. బూతుల పురాణం ఎలా ఉంది? వాళ్ళు చేసేదానికి ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పు అని చెప్తున్నా. ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదమ్మా మీరు చేసేది, అమ్మ బొమ్మ అంటే ఆడ దేకడు కదా. సో అలానే వాళ్ళకి కొద్దిగా కౌంటర్ వేసేటట్టు గింజని తిట్టాల్సి వస్తుంది, మరి తప్పదు. అది నేనంటుంది అదే. ఇప్పుడు వాళ్ళు ఏదో చూపిస్తూ లేదా ఏదో సమ్ ఎక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు, దానికి మీరు వెంటనే కౌంటర్ ఏంటంటే మీరు చెప్పే విధంలో చెప్తే బాగున్నాయేమో కదా. మ్యాటర్ ఏంటంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ముళ్ళుతోనే తీయాల్సి వస్తుంది. సో తిండి కూడా అదే, దాంతో తప్పేముంది. ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు కూడా లైక్ మనం చేసే వీడియోలో ప్రతిసారి ట్రోల్ వస్తుంది, మనం చేసేది కరెక్ట్ కాదేమో అని రియలైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. మంచి వీడియోలు కూడా చేయడం మానేసినట్టున్నాం. ఎందుకు నా ఫాలోవర్స్ కోసం మంచి కూడా చేస్తున్నా కదా మధ్య మధ్యలో. అంటే కంటెంట్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ లోకి వెళ్తాం. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంటెంట్ పైన ఫోకస్ చేయాలి, కానీ పక్క కంటెంట్ నువ్వు పెట్టడానికి వీలు ఉండదు. ఎందుకంటే నీ ఫాలోవర్స్, నీ సబ్స్క్రైబర్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు రీచ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అని కొంచెం తప్పు చేస్తే రీల్స్ ఇప్పుడు రీచ్ ఏమో అంటే కొంతమందికి కొన్ని సజెస్ట్ చేస్తుంది, మేము ఆ టైప్ ఆఫ్ చూడట్లేదు అంటే నేను అదే చూస్తాను అనుకుంటున్నావా ఏంటి? ఆ టైప్ లోనే చూస్తున్నట్టు నీకే వస్తాయి అవన్నీ కూడా. కాదు అంటే ఇప్పుడు నేను కంటెంట్ ఎంచుకున్నా, ట్రోల్ స్టార్ట్ చేసా, సో నాకు ట్రోల్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వంటల కోసం చూడు, ఒక్క లైక్ ఇయ్యు, అవే వస్తాయి వాటికి సంబంధించి. సో ఏంటంటే స్టార్టింగ్ లో అందరూ మంచిగానే చేసేవాళ్ళు. నేను 7-8 months నుండి గమనిస్తున్నాను, చాలా వల్గర్గా చేస్తున్నారు. ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయి అసలు ఒక అబ్బాయి అయినా సరే ఒక బూతు మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు ముందు వెనక. కానీ మనోళ్ళు అలా కాదు, మాకు ఫస్ట్ లైక్స్ రావాలి, ఫాలోవర్స్ రావాలి, దానికోసం మేము ఏమైనా చేస్తాం. శీలాన్ని కూడా అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు, అట్లున్నారు ఇప్పుడు ఆడజాతి. సో నాకు నువ్వు ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావని అన్నారు. సో నా ఫేమస్ వచ్చింది, నా ఫేమస్ పక్కన పెట్టినా సరే నేను చెప్పేదాంతో అర్థం ఉంది కదా. మీరు ఇలా చేయడం తప్పు, ఇది సోషల్ మీడియా, చిన్న పిల్లలు చూస్తారు, మన పేరెంట్స్ చూస్తారు, ఆడవాళ్ళ అయ్యింది ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పేదాంట్లో కూడా పాయింట్ ఉంది కదా. సో అందులో తప్పేముంది నేను ట్రోల్ చేస్తే? స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారని కదా మీరు? అంతకుముందు అందులోనే రీచ్ చేసేదాన్ని. పెద్ద రీచ్ కూడా లేదు, రీచ్ లేదు, ఎవరికి తెలియదు ఎవరో కూడా. ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను ముందు కూర్చున్నా. సో అంటే ఏంటని గొప్పగా చెప్పుకుంటాను అనమాట, చేసిన తప్పును కూడా గొప్పగా తప్పు చెప్పుకుంటాను. అని ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు తప్పు కనిపిస్తుంది అందులో, వాళ్ళు చేసేది రైటా? మరి వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందన్నమాట, ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడని వాళ్ళకి. సరే నేను ఈ పాయింట్ అడుగుతాను, ఒకసారి చెప్పు. మంచిగా డైలాగులు కానీ మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ లేవు. ఈ పిచ్చిగా మాట్లాడి పెడతారు చూడు, బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా, నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్, మీరు ఏం తిన్నారు, నాకు కడుపు కావాలి, ఎవరైనా చేస్తారా, ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ ఉన్నాయి, మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు. అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మనోలే కదా.
చెప్పింది అర్థమైందా? మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు, ఫాలోవర్స్ లేరు, వ్యూస్ లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి, ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు. ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మన పబ్లికే. అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా? అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు. చాలా మంది నా కామెంట్స్ ఏమని పెడుతున్నారు, అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని అంటున్నారు. అది నేను విన్నా, అది కూడా. సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దానికి కారణం పబ్లికే కదా, ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది. అప్పుడు ఎవరికి కళ్ళు కనిపించట్లేదా? నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి? చెప్పు మరి. అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు. కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా? ఒక్కొక్క దానికి 100K 130K వ్యూస్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అంత మంది ఫేమ్ చేయడం వల్లే కదా. ఈ అభిప్రాయం మేము ఎందుకు చెప్తున్నామంటే, వీడియోలు చేస్తున్న వాళ్ళని వదిలేసి వీడియోలు చేస్తున్న వాళ్ళను ట్రోల్ చేస్తున్న వాళ్ళను మీరు అంటున్నారు కదా. సో అలాంటప్పుడు వీడియోలు చేసే వాళ్ళని సక్రమమైన పద్ధతిలో వీడియోలు చేస్తే ట్రోల్స్ ఎందుకు వస్తాయని మా యొక్క అభిప్రాయం. ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి. ఈ ప్రశ్నలు అనేది కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటున్నాం. అంతవరకు బాయ్.